అయితే యాక్చువల్‌గా మీరు డైరెక్టర్ కింద కూడా ఇప్పుడు 'తుపారవాలంతో' మారుతున్నారు కదా! సో, అంటే నా డ్రీమ్ అది కూడా అని కూడా మీరు చెప్పారు కదా! సో, ఫ్యూచర్‌లో మేము మీరు డైరెక్టర్‌గా తీసే సినిమాల్లో మీరు కొంతమంది వేరే యాక్టర్స్‌ని కూడా అనుకుంటున్నారు కదా! సో, తెలుగు నుంచి గాని, తమిళ్ నుంచి గాని ఎనీ స్టార్ హీరోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ సినిమాల్లో మీరు డైరెక్టర్‌గా? లే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ 2. ఒక పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే. బట్ ఓకే, థ్యాంక్స్ టు మిష్కిన్ సార్ నాకు ఈ డిటెక్టివ్ 2, ఎందుకంటే డిటెక్టివ్ 1 మీకు అందరికీ తెలుసు. థియేటర్లో కానీ, శాటిలైట్లో కానీ, డిజిటల్లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో పార్ట్ 2 వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, అన్ని ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడని ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయం సాధించిన తర్వాతే నేను నాకు నచ్చిన నటుడు విజయ్ ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు. ఆయన గురించే నేను కథ రాస్తాను. ఒకరోజు నిజంగా ఫోన్ చేశాను నేను కోవిడ్ అయిన తర్వాత. ఆయన మేనేజర్ ఫోన్ చేశాను, వెంటనే అదంతా ఆలోచన లేదు, నంబర్ ఇవ్వండి అని ఫోన్ ఎత్తి, సార్ ఇలా విజయ్ గారికి కథ చెప్పాలను. సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్, నేనే సార్ డైరెక్టర్, విజయ్ కథ చెప్పాను. సైలెన్స్ ఉంది. సార్ నేనే సార్, విశాల్ సార్. అవును సార్, మీరు చెప్పారు కదా ఎవరు. సార్ అదే సార్ చెప్తున్నాను సార్, నేనే సార్ డైరెక్టరు, విజయ్కి ఒక కథ చెప్పాలను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్ నేను ఒకసారి చెప్పేసి వస్తాను, మీరు అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఒక 1.5 hours టైం కావాలి సార్ కథ చెప్పడానికి. ఒకసారి జరిగింది అలాగా. సో లెట్స్ హోప్. మనం ప్లాన్ చేసేది లేదండి. రత్నం వస్తుందని మార్కెట్ని ముందు నాకు తెలియదు. మార్కెట్ని అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు. పల్లెటూరు వెళ్ళినా సరే, ఏ షూటింగ్ వెళ్ళినా సరే, అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, మన గురించి ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు, కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలామంది వచ్చి విశాల్ వచ్చి పందెం కోడి బర్ని పందెం కోడి పూజ విషయాలకు కావాలి సార్ అని చాలామంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారు ఫ్యాన్. అరే ఎప్పుడు రా హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి, సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దామా సార్ అంటే ఆయన మురిసిపోయారు. అయ్యి నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్కి అని చెప్పి అలా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఒకవేళ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారా? అంటే ఇందాక అన్నారు కదా, తెలియదండి. అంటే ఇప్పుడు విజయ్ గారని ఎలా అయితే తమిళ్లో అనుకున్నారో అలా తెలుగులో చేయాల్సి వస్తే ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని చూస్తే. లేదు, ఫస్ట్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత